హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విఎల్ మీడియా. నేను మీ విజయలక్ష్మి. 74 సంవత్సరాల వయసులో ఇప్పటికి కూడా చాలా యాక్టివ్ గా డ్రామాలలో కానీ లేకపోతే సోషల్ అంటే సర్వీస్ చేస్తూ చాలా మందికి ఇన్స్పిరేషన్ గా అయితే నిలుస్తూ ఉన్నారు. విజయనగరంలో వనితా వాకర్స్ క్లబ్ డిప్యూటీ గవర్నర్ ముళ్లపూడి సుభద్రాదేవి గారు ఇప్పుడైతే మనతో పాటు ఉన్నారు. అసలు ఇంత యాక్టివ్ గా ఉండడానికి, అసలు సోషల్ సర్వీస్ చేయడానికి గల కారణాలు, మరిన్ని విషయాలైతే ఇంటర్వ్యూ ద్వారా మీకు తెలియజేస్తాను. తప్పకుండా చూడండి పూర్తిగా. నమస్తే మేడం. నమస్తే మేడం. ఇప్పుడు కూడా మీరు డ్రామాలు వేస్తూ ఉన్నారు. దానికి ఇంత యాక్టివ్గా ఉండడానికి మీకు కళాకారిణిగా ఉండాలి అని ఇష్టమా? మీరు వేసే ప్రశ్నకి ఎందుకంటే ఇష్టమా అన్నది నాకు చిన్న వయసు నుంచి అలవాటు మేడం. నేను 5వ క్లాస్ చదువుతున్నాను అనుకుంటా, గుర్తుకు లేదు. హైదరాబాద్ లో ఉన్నప్పుడు మా నాన్నగారితోటి డిపార్ట్మెంట్ వాళ్ళందరూ చిన్న నాటకం వేస్తుంటే వాన అన్న నాటకంలో నేను వేశాను మేడం. అప్పటి నుంచి కూడా స్టేజు నాటకాలు అంటే ఒక విధమైన కుతూహలం మేడం. ఏదో ఓటాభక్తిగా ఎవరైనా పిలిస్తే ఉత్సాహంగా వెళ్తాను. నా చిన్నతనం అక్కడ జరిగింది. తర్వాత ఏంటంటే ఎంఆర్ లేడీస్ క్లబ్ లో మాత్రం నేను చాలా సంవత్సరాల నుంచి అనుభవం ఉన్నది. అందులో మేము అందరం కూడా ఆడవాళ్ళం అనేక సంక్షేమ కార్యక్రమాల గురించి నాటికలు వేస్తూ ఉంటాము. ఆ అనుభవం వల్ల నాకు ఏంటంటే ఆ కన్యాశుల్కం మహిళలతో వేస్తూ ఉంటాం మేడం. అందులోని ఇప్పటికీ మేము 14 ప్రదర్శనలు పైన ఇచ్చాం. జిల్లాల వారీగా వెళ్ళి నేను కటక శాస్త్రి పాత్ర పోషిస్తున్నాను మేడం. ఓకే, అంటే ఇప్పుడు మీరు సొసైటీకి ఉపయోగపడేవి చేయడానికి కారణం ఏంటి? సొసైటీని చైతన్యవంతపరుద్దామన్న కారణం ఏంటి? అంటే ఇప్పుడు నేను అనేక సంస్థల్లో పనిచేస్తున్నాను మేడం. కాకపోతే ఏంటంటే మనిషికి విశ్రాంతి అనేది ఉండకూడదు అనేది నా మూఢ నమ్మకం. బాగా నమ్ముతాను. విశ్రాంతి ఉన్నది అంటే బద్ధకం పెరుగుతుంది, బద్ధకం పెరిగితే అనారోగ్యం పెరుగుతుంది, అనారోగ్యం పెరిగితే డాక్టర్ పాలవుతాం, మందులు, ఇంకా మనశ్శాంతి లేకుండా ఉంటుంది. అంతా కూడా జీవితం అల్లకల్లాలు. కాబట్టి మనం ఏదో క్రియేట్ చేసుకోవాలి అని నేను 2011 వరకు సర్వీస్ చేశాను, గవర్నమెంట్ సర్వీస్. 11 జనవరిలో రిటైర్ అయ్యాను. అప్పటి నుంచి కూడా గౌరవనీయులైన డాక్టర్ దేశాయ్ గారి భార్య ఆవిడ ఎందుకు అలా ఇచ్చేయడం, మీరు రండి అని ఆవిడ నన్ను చిన్న ఇదితోటి మాటతోటి సాయంతో ఆవిడ నన్ను వాకర్స్ క్లబ్కి తీసుకెళ్లారు. మొట్టమొదట నేను తీసుకెళ్ళాక ఆవిడతో మేడం నాకేం తెలుసు అన్నా. నిజంగా చెప్తున్నాను, ఈ రోజు నాడు చాలా గర్వపడుతున్నాను. ఇంటర్నేషనల్ లెవెల్లో నేను ఒక క్లబ్ పెట్టుకుని అన్ని జిల్లాలకి కూడా ప్రముఖ మహిళగా గుర్తింపు తెచ్చి ఒక క్లబ్ పెట్టడం వల్ల బెస్ట్ క్లబ్ అవార్డు కూడా ప్రతి సంవత్సరం తీసుకుంటూ నా క్లబ్ లో 50 మంది మహిళలు చేర్చి అనేక సంక్షేమ కార్యక్రమాలు నెలకొల్పు చేస్తూ దిగ్విజయంగా అభివృద్ధిలోకి వెళ్తూ ముందుకు నడుస్తున్నారు మేడం. ఓకే, అది వనితా వాకర్స్ క్లబ్ ని అంటే మీరు ఇంకా ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి అని అనుకుంటున్నారు? వనితా వాకర్స్ క్లబ్ అంటే నడవండి, నడిపించండి, ఆరోగ్యమే మహాభాగ్యం. ఇందులోని చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అనేం లేదు. నా దాంట్లో ఉండే వాళ్ళందరూ కూడా ఇంచుమించు చెప్పాలంటే ఉద్యోగస్తులు ఉన్నారండి. కాకపోతే అందరినీ ఒకేసారి సమావేశం ఏర్పాటు లేకుండా ఫోన్లో కొంతమందితో మాట్లాడతాను, కూర్చోబెట్టి మాట్లాడతాను. ఎప్పుడు అవుతుందో వాళ్ళని అవకాశం పెట్టి వాళ్ళని అడుగుతాను. అడిగి వాళ్ళ అవకాశాన్ని బట్టి నెలకొక కార్యక్రమం చేసుకుంటూ వాళ్ళ యొక్క సూచనలు సలహాలు తీసుకుంటూ ఉడతాభక్తిగా నాకు తోచింది ఏదో ఒక సర్వీస్, మొక్కలు నాటడమే కాదు, ఆంధ్రులకి ఏదైనా సరే సాయం చేయడమే కాదు, పేద పిల్లలకి ఫీజులు కట్టడమే కాదు, ఇప్పుడు భార్యాభర్తలు చిన్న వయసులోనే తగులు అయిపోయి ఇచ్చేస్తే వాళ్ళకి కౌన్సిల్ ఇవ్వడమే కాదు, అన్నీ కూడా నాకు తోచింది చేస్తూ ఉంటాను. ఇప్పుడు ఈ వనితా వాకరే కాకుండా
ఇప్పుడు దిశ ఉంది కదా మేడం, ఆ దిశలోని నేను ప్రెసిడెంట్ గా చేస్తున్నాను. అందులో కూడా స్వచ్ఛందంగా నాతో పనిచేసే మహిళలు చాలా మంది ఉన్నారు. మేడం ఏదైనా సమస్య ఉంటే మనం స్పందిద్దాం అని చెప్పి అంటే ఎవరైనా ఫోన్ చేస్తే మాకు తోచిన విధానంగా మేము ఏం చేస్తామంటే అక్కడికి వెళ్ళి ఏదో 1-2 సార్లు అంటే మనం వెళ్తాం. తర్వాత అది మన చేతిలో లేనప్పుడు వాళ్ళు పాపం ఏదో తంటాలు పడతారనుకోండి. అంటే ఉదాహరణగా మీకు చెప్తున్నాను. ఏపీ లైబ్రరీ గ్రంథాలయం ఉంది కదండి, దానికి నేను సెక్రటరీగా పనిచేస్తున్నాను. దానికి ఎప్పుడో ఇంచుమించు ఒక 10 సంవత్సరాలు బట్టి చేస్తున్నానండి. అధ్యక్షుడు గురుప్రసాద్ గారు, నేనేమో సెక్రటరీగా వ్యవహరిస్తున్నాను. అందులో భాగంగా నేను మొన్న 14 నుంచి 20 వరకు గ్రంథాలయ వారోత్సవాలు బాగా జరిగాయండి. మహిళా విభాగం తీసుకుని ఒకరోజు మేము చాలా బాగా మంచి కార్యక్రమం చేసామండి. విమెన్స్ కాలేజీ లెక్చరర్స్ అందరూ కూడా వచ్చి చాలా చక్కటి కార్యక్రమాన్ని చేశారని కూడా ప్రశంసలు. మహిళలు బయటికి రావాలి, మహిళలు బయటికి రావాలి అంటే ధైర్యం కావాలి అని అంటున్నారు. అది ఎంతవరకు నిజం? నిజంగా అది వాస్తవమేనా? మామూలుగా ఉన్న వాళ్ళు మహిళలు బయటకు వచ్చి పని చేయలేరంటారా? మహిళలు బయటికి రావాలి అంటే ఇప్పుడు ఏంటి అంటే మారుతున్న కాలాన్ని బట్టి పెరిగిన టెక్నాలజీని దృష్టిలో పెట్టుకుని మహిళలు బయటికి రావాలి అని అనక్కర్లేదులేండి. ప్రతి మహిళ కూడా ధైర్యంగానే ఉంటారు. కానీ కొన్ని సందర్భాల్లో, కొన్ని ప్రాంతాల్లో, కొన్ని విషయాల్లో కొంతమంది మహిళలు బాగా సమస్యలను ఎదుర్కొంటూ, మా భర్తే కాదు, తల్లిదండ్రులే కాదు, కాలేజీలో చదువుతున్న పిల్లలకే కాదు, సమస్యలు ఎదుర్కొని కొన్ని యాసిడ్ దాడులు, కొన్ని భర్త చేతిలో చనిపోవడాలు, దౌర్జన్యాలు, దుర్మార్గతలు చాలా వింటున్నాము, చాలా జరుగుతున్నాయి. ఈ సమాజాన్ని మనం మార్చాలంటే ఏం చెయ్యాలి అనే ఆలోచన కూడా నాలో ఎప్పుడూ కూడా మెదులుతూ ఉంటుంది. దానిలో భాగంగా నేను ఏం చేస్తానంటే సాయంత్రం అయ్యేసరికి మేము వనితా క్లబ్ మెంబర్స్ వారానికి ఒకసారి మేము మీటింగ్ పెట్టుకుని మాట్లాడుకుంటాం. మేడం ఏం చేద్దాం, ఎలా చేద్దాం, ఏం చేస్తే బాగుంటుంది, మా దృష్టికి ఏదైనా వస్తే మాత్రం వెంటనే సమస్య పరిష్కారానికి మేము ఆలోచించుకుని ఆ విధంగా అడుగులు వేస్తాం మేడం. ఓకే, అంటే ఇంత వయసులో కూడా ఇవన్నీ ఎందుకు చేయాలనిపించింది? రెస్ట్ తీసుకుందాం అని అనిపించదా? ఒకటి చెప్తున్నా వినండి మేడం. ఇప్పుడు తిన్నది గోతిపాలు, ఎదుటివాడు తిన్నది తాపాలు. 10 మేలు కోరితే కానీ ఒక మేలు మనకి కళ్ళ పడదు. మన ఆరోగ్యం బాగుండాలన్నా, మన చుట్టూ సమాజం బాగుండాలన్నా కూడా ఒక మంచి మాట కానీ, మంచి చేత కానీ, మంచి పని కానీ మనం చేసి ఆ రోజు గడిపితే భగవంతుడే మనకి చూస్తాడు అనే మూఢనమ్మకం నాలో ఉంటుంది మేడం. ఓకే, అది మూఢనమ్మకం అని ఎందుకు అనుకోవాలి? నమ్మకం మీరు అంటే కొందరికి కొన్ని అభిప్రాయాలు ఉంటాయి మేడం. చేదస్తా అనుకోవచ్చు, పిచ్చిది అనుకోవచ్చు, చెప్పిందే చెప్తుంది అనుకోవచ్చు. అది మనలాగే అందరూ ఉండాలనేది ఏం లేదు కదా. మన భావాలు ఎదటవాడి మీద రుద్దకూడదు. ఇలా ఉంటే బాగుంటుంది అనే అభిప్రాయం మాత్రం చెప్తాం. ఏంటి ఇప్పుడు కట్టుబొట్టు, ఇప్పుడు చూడండి వస్త్రధారణ మాత్రం చాలా జుగుప్సాకారం కలిగించేటట్టుగా ఉంటుంది. దాని మీదట మనం ఏమీ చెయ్యలేమా, ఈ సంస్కృతి మార్చలేమా అన్న ఆలోచన నాలో ఎప్పుడూ కూడా అంతర్యుద్ధం జరుగుతూ ఉంటుంది మేడం. కాకపోతే మనం ఏం చేయాలి, నేను ఒక్కదాన్ని ఏమి చేయను. ఈ వస్త్రధారణ విషయంలోనే కాదు, క్రమశిక్షణ విషయంలోనే కాదు, తగు చర్యలు తీసుకోవాలంటే ఇంట్లోంచి దేని తన పిల్లల విషయంలోని చిన్నప్పటి నుంచి కూడా అలవాటు చేసుకుంటే చాలా వరకు మనం అనుకున్నవి అవుతాయి అనే సంకల్పం, నమ్మకం నాకు ఉన్నది మేడం. ఓకే, మీరు ఇంకా అంటే వనితా వాకర్స్ కి మీరు డిప్యూటీ గవర్నర్ గారా ఉన్నారు కదా, ఇంకా అంతకంటే పెద్ద పొజిషన్ లో అధిరోహించాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. అవి ఉన్నాయి ఆ పదవులు? ఉన్నది మేడం. సాధారణ సభ్యురాలుగా చేరిన దాన్ని సెక్రటరీగా, ప్రెసిడెంట్ గా, చైర్పర్సన్ గా, డిప్యూటీ గవర్నర్ గా లాస్ట్ ఇయర్ ఇచ్చారు మేడం, 2022లోని. అయితే మేడం డిప్యూటీ గవర్నర్ గా మీ సేవలు సర్వీసులు బాగున్నాయి, నెక్స్ట్ గవర్నర్ అయ్యేదాకా మాత్రం మీరు మళ్ళీ కూడా డిప్యూటీ గవర్నర్ గా కొనసాగండి అని చెప్పేసి అని మళ్ళీ మన ఈ సంవత్సరానికి కూడా నన్ను డిప్యూటీ గవర్నర్ గా కొనసాగించారు. కాకపోతే నెక్స్ట్ గవర్నర్ ఛాన్స్ వస్తే ఇస్తానంటే నేను సర్వీస్ చేయడానికి ఎప్పుడూ కూడా నేను ముందే ఉంటాను మేడం. నాకు విశ్రాంతి అంటే నచ్చదు, పడుకోవడం అంటే నచ్చదు, ఊరికే కాలక్షేపం చేస్తూ బాతకాయలు కొడదాం అంటే నచ్చదు. ఏదైనా మంచి పని చేద్దామా,
మనకి మన మాట వల్ల ఎవరికైనా ఒక ఉపయోగం కలిగిందా లేదా అన్నది ఆలోచించి చేస్తాను మేడం. ఓకే. మీరు చిన్నతనం అసలు ఎలా ఉండేది? మీ ఇంట్లో సపోర్ట్ అసలు ఎట్లా ఇస్తారు మేడం? చిన్నతనం అంటే మేడం మాది చాలని మధ్యతరగతి మహా దరిద్రత అనుభవించిన కుటుంబం మేడం. మా నాన్నగారు ముందు LDC, తర్వాత ADC, హైదరాబాద్ మహానగరం. మేము 7 సంతానం. మా అమ్మగారు మమ్మల్ని పెంచలేక కొళాయి నీళ్ళు చాలా పోతే ఎక్కడెక్కడికో వెళ్ళి మోసుకొచ్చి మమ్మల్ని పెంచి పెద్దవాళ్ళని. అప్పుడు ఏంటంటే చదువులకి ఇప్పట్లాగా కాన్వెంట్లోని వేలకు వేలు కట్టాలనే పరిస్థితి అయితే మాకు లేదు. చక్కగా శుభ్రంగా హాయిగా డబ్బు ఖర్చు, ఎందుకంటే నాన్నగారు చదివించడానికి గవర్నమెంట్ ఇచ్చేది ఫీజులకి, మమ్మల్ని చదివించారు. ధర్మ స్కూల్ అంటే గవర్నమెంట్ స్కూల్స్ లో మేము చదివినప్పుడు మాకు ఫీజులు అది లేకుండా అక్కడ చదివాము. తర్వాత ఏంటంటే నేను మ్యారేజ్ అయ్యాక నా ఎడ్యుకేషన్ నేను ఇంప్రూవ్ చేసుకున్నాను అనమాట. ఓకే. అది మేడం. మ్యారేజ్ అయ్యాక ఏం చదివారు మేడం? మ్యారేజ్ అయ్యాక MA చదివాను మేడం. MA చదివారు. ఓకే. అంటే మీకు ఆ రోజుల్లోనే మీరు ఎన్ని వేల సంవత్సరాలు MA చేశారు మేడం? 94. 94లో MA చదవాలి అని అనుకున్నారు. అంటే ఏంటి చదవాలనడానికి? దానికి ఉదాహరణగా మ్యారేజ్ అయ్యాక కాలేజీ ప్రిన్సిపాల్ వచ్చి చెప్పాల్సి వస్తుంది. బీడీ కాలేజీ నాయుడుమూర్తి గారు, నాగమణి గారు మా నైబర్స్ వాళ్ళు పక్కన ఉండేవారు. అంటే దేవి గారు, సుభద్ర గారు మీరు ఇలా ఉండడం ఎందుకు, కుప్పస్తు మందు కన్నాగా నూతుగా కప్పలాగా చదవచ్చు కదా, మా తెలివిగా ఉంటారు కదా. అంటే ఏం చేయాలి మేడం అంటే మీరు ఇలా చదవడానికి 3 మార్గాలు ఉన్నాయి, ఆ సర్టిఫికెట్ తో మీరు డైరెక్ట్ డిగ్రీ కట్టియచ్చు. అంటే ఆవిడ సహాయ సహకారాలతోటి ముందు నేను చేసి డిగ్రీ పాస్ అయ్యి, డిగ్రీ తర్వాత MA పాస్ అయ్యి నా చదువు నా కూతురికి పనికొచ్చింది. ఎందుకంటే 10th పాపం లెక్కలు పాస్ అవ్వలేకపోయింది మా అమ్మాయి. అయితే ఎందుకు అలా పాస్ అవ్వలేదని భయపడక్కర్లేదు, లాంగ్వేజెస్ ఇంపార్టెంట్ ఉందని చెప్పి మా అమ్మాయి చేత నేను MA చదివించి MA తెలుగు తీయించి ఫస్ట్ క్లాస్ MA పాస్ చేయించాను. ఓకే. అది మేడం. అంటే ఇప్పుడు మీరు సొసైటీలో బయట సర్వీస్కి వెళ్తున్నప్పుడు ఒక అవమానం అనేది నాకు చాలా బాధని అనిపించి ఈ విధంగా నేను ముందుకెళ్ళా అంటే మీ లైఫ్ లో ఏమని చెప్తారు మేడం? ఊడిదుడుకులు అన్నవి స్త్రీకి సహజం. ఓకే. ప్రతి చోట సంఘంలోని ఎవరైనా పైకి వస్తున్నారు అంటే అణగదొక్కుడు అనే వ్యవహారం ఉంటుంది. అది ఇదమిద్దాం అని మనం చెప్పలేం, కానీ పైకి వస్తున్నారు అంటే ఏదో చెయ్యాలి అని మనకి కనబడరు, ఫీల్డ్ లోకి రారు. కానీ ఎదుర్కొన్నాను మేడం, చాలా ఎదుర్కొన్నాను. ఉద్యోగం చేసినప్పుడు ఉద్యోగంలో కూడా చాలా ఎదుర్కొన్నాను. కలెక్టర్ గారితో కుమ్మక్కయ్యి నన్ను రాత్రి తీసేస్తే మళ్ళీ నేను కోర్టుకు వెళ్ళి ఉద్యోగంలో కూడా నిలదొక్కున్నాను. ఆ ఉద్యోగం కూడా కంటిన్యూ చేసుకున్నాను. అఫ్ కోర్స్ అంటే ఆడదానికి వ్యతిరేక పరిస్థితులు ఉంటాయా అంటే చెప్తున్నాను, అవి ఉంటాయి, ఇవి ఉంటాయి. ప్రశంసలకి నేను పొంగిపోను, విమర్శలకి కుంగిపోను. ఎందుకంటే రామున్నాడు భర్తున్నాడు ఒక్కలాగే మనిషి వెళ్ళాడంటే ముక్కుసూటిగా దిగ్విజయంగా వాడు ఎప్పటికైనా సరే వాడు అనుకున్న సాధిస్తాడు, నా నమ్మకం అది. ఓకే. మొత్తానికైతే మహిళలకైతే ఇబ్బందులు తప్పవు, బయటకు వచ్చినా గానీ అవన్నిటిని ఫైట్ చేయాలంటారు. మహారాణి అయినా తప్పవు మేడం. ఢిల్లీకి రాజైనా తల్లి కొడుకే అన్న సామెత వల్ల ఆడది అంటే కష్టాలు, సమస్యలు, విమర్శలు అన్ని ఎదుర్కోవాలి. తప్పదు మేడం. ఈ 74 సంవత్సరాల్లోని ఇప్పుడు నేను రాత్రి పడుకునేసరికి డేట్ మారిపోతుంది. ఎందుకని అంటారా? అదంతే, అది ఇరవగా నేను చెప్పలేను. నాకు సమస్యలు లేవంటారా? బోలెడు ఉంటాయి. హాయిగా మీకేంటి, మీ అమ్మ పెళ్ళైపోయింది, మా నారాజు వచ్చాక ఉద్యోగం వచ్చింది, మీకే సమస్యలు, మీరు హాయిగా ఉండొచ్చు కదా అంటారు. అది కాదు క్వశ్చన్. ప్రతి వాళ్ళకి సమస్యలు ఉంటాయి, ఆరోగ్య సమస్యలు ఉంటాయి, సోషల్ మూమెంట్ లో సమస్యలు ఉంటాయి. కొందరు చెప్పుకుంటారు, కొందరు చెప్పుకోరు మేడం. ఓకే. సమస్య లేని జీవితం మాత్రం ఏ వ్యక్తికి ఉండదు, మహిళకి ముఖ్యంగా. అది ఇప్పుడు మీరు చేస్తున్న సోషల్ సర్వీసుల్లోనే చాలా అంటే కొన్ని దగ్గరలో అవమానాలు, కొన్ని దగ్గర మోసాలు, కొన్ని దగ్గర తొక్కేయడాలు ఇవన్నీ ఉంటాయా? చాలా చాలా. అది ఇదమిద్దామని కాదు, ఒక వ్యక్తి బయటకు వస్తున్నాడు అంటే వెంటనే మన వెనకాలే తయారైపోతుంది సమస్య. ఇదమిద్దాం అని చెప్పలేం. కానీ ఇప్పుడు ఈ ఊరది చెడిపోయాం అనుకోండి, ఎక్కడైనా పబ్లిక్ గా చెప్పుకోవచ్చు.
ఓకే. వాళ్ళు నన్నేం చేస్తారు, నా ధైర్యంతో నా సమస్య నేను ఎదుర్కొంటాను అనే రకం నాని నా పాలసీ అది. ఓకే. వాటన్నిటిని ఎలా అధిగమిస్తూ ఉంటారు అంటే ఒకసారి నేను ఎవరితో చెప్తే నవ్వుతారని నేను చెప్పను మేడం. కొన్ని నాలో నేనే కొంచెం సతమర్థం అయిపోయి ఆలోచిస్తాను, ఎందుకు ఇలాగా ఏంటి. చాలాసేపు ఒక అరగంట దాకా ఆలోచించాక సమస్య నాకే దొరుకుతుంది మేడం. ఓకే. సమస్య అంటే ఏంటనుకుంటున్నారు? సైలెంట్. ఓకే. ఆ మూమెంట్ లో మనం సైలెంట్ అయిపోయాం అనుకోండి, తర్వాత పరిస్థితులు అవి ఆటోమేటిక్ గా సెటరేట్ అయిపోతాయి. ఓకే. నా అనుభవం అది. సైలెంట్ గా ఉంటే మాత్రం సాధించగలం. మనశ్శాంతి మనకి దొరుకుతుంది. ఓకే. మనం ఎదిరించాం అనుకోండి, ఎవరు మనకి అనుకూలంగా ఉండరు, దాన్ని ఏమీ సాధించలేము. ఓకే. అది నా అనుభవం. చూసారు కదండి, అంటే ఎదిరిస్తే మాత్రం సాధించలేము, సైలెంట్ గా ఉంటే సాధించవచ్చు అనేది మాత్రం సుభద్ర మేడం అయితే చెప్తూ ఉన్నారు. అంటే ఈ రోజుల్లో అయితే అది చల్లదు కదా, ఎదిరిస్తేనే పోరాడితేనే ఏదో కొంచెమైనా కానీ గెటాన్ అవుతుంది మేడం. అది కొన్ని సందర్భాల్లో కరెక్ట్ అవ్వచ్చు, మీరు అన్నది నేను కాదని కొట్టిపారేయట్లేదు. కాకపోతే ఏంటంటే కొన్నిట్లో నీ యథార్థవాదే లోక విరోధే. ఓకే. మనం యథార్థం చెప్పామనుకోండి, మనం అక్కడ బయటికి కాల్ పెట్టలేని పరిస్థితులు కూడా మనకు ఎదురవుతాయి. ఓకే. మీరు పొలిటికల్ గా ఎందుకు ఎదగలేకపోయారు? పొలిటికల్ గా నేను మేడం మీకు తెలీదు, లోక్సత్తాలోని నిజంగా నాకు వచ్చిన ఆదరణ ఈ రోజులో నేను ఇలా ఉన్నానంటే లోక్సత్తా కారణం. కోపత్తు మండూకంలో నేను ఉంటే గౌరవనీయులైన బాబ్జీ గారు ఎప్పుడు అలాగే ఉంటారేంటి సుభద్ర గారు మొట్టమొదటి జామిలో పెట్టి నన్ను తీసుకెళ్లారు. మీరు మాట్లాడాలి అని చెప్పి మాట్లాడించారు. ఆయన తాలూకా ఇన్స్పిరేషన్, ఆయన ఇచ్చిన ధైర్యం ఈ రోజు నాడు నేను అన్ని రంగాల్లోని ముందు వెళ్ళడానికి కారణం అండి. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. లోక్సత్తా బాబ్జీ గారు ఇచ్చిన ధైర్యం. తర్వాత చనిపోయారు ఎంఆర్ లేడీస్ క్లబ్ లోపాముద్ర గారు, తల్లి కూడా పనికిరాదండి. ఆ మహాతల్లి మాత్రం అందరి ఏ మహిళ కానివ్వండి ఎలా ఉన్నదంటే, మీరందరూ కోపస్తు మందుకల్లా ఉండకర్రా, ముందుకి రండి, మీ తాలూకా తెలివితేటలు ప్రదర్శించండి, ఈ నాటికి వెయ్యండి, మీ అభిప్రాయాలు చెప్పండి అంటూ ఆవిడ మమ్మల్ని అందరినీ ఎంకరేజ్ చేశారండి. ఆవిడని అతన్ని మాత్రం నేను జీవితంలో ఎప్పుడు కూడా మర్చిపోను మేడం. లోపాముద్ర గారు మీకు టు బి ఇన్స్పిరేషన్ బాగానండి. తల్లి కన్నా ఎక్కువ నా మొట్టమొదటి బాబ్జీ గారు, తర్వాత లోపాముద్ర గారు. ఓకే. లోపాముద్ర గారు లాంటి అంటే వాళ్ళు ఎవరినైనా మీరు మళ్ళీ చూసారా మీ జీవితంలో? లేదండి. నా భూతో నా భవిష్యత్తు నేను అదే అనుకుంటూ ఉంటాను. ఆవిడ బతుకుండి రోజుల్లో ఆవిడ ఇంటికి వెళ్ళేదాన్ని, వచ్చేదాన్ని. వాళ్ళకి మాకు రిలేషన్స్ ఉన్న కూర్చున్న సుభద్ర గారు ఇలాగ అంటావు అనేవారు. కానీ ఆవిడతోటి నేను మాట్లాడి ఒక వీడియో తీసుకుని ఉంటే ఈ రోజు నాడు చక్కగా చూసుకుని ఆనందిద్దును కదా అనుకుంటూ ఉంటాను మేడం. నిజంగా కూడా చెప్తున్నాను మనస్ఫూర్తిగా. అలాంటి వ్యక్తి నవ్వుతూ భగవంతుడు కూడా తీసుకెట్టంటాను నేను ఆవిడ తాలూకా ఆలోచనలు భావనల మీద. అంతటి అనుభూతి నాకు. చూశారు కదండి, అంటే ఎంతో నేర్చుకోవడానికి స్ఫూర్తిదాయకమైనటువంటి మాటలతోటి, అలాగే మనం జీవితంలో ఏ విధంగా ఉంటే ముందుకు ఎదగలమో సుభద్రాదేవి గారి మాటల్లో ఇంత అవకాశాన్ని మాకు ఇచ్చి ఇంత మంచి విషయాలు మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ మేడం. నమస్తే.